మొత్తం 90 లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా వాళ్ళకి 1,60,00,000 ఉంటారు. కానీ ఇవాళ ఇరాన్ని ఆట ఆడుకుంటుంది. కోట్ల జనాభా కలిగినటువంటి ఇరాన్, లక్షల కోట్ల రూపాయల సంపద కలిగినటువంటి ఇరాన్ని కొట్టగలుగుతుంది. ఏంటి ఇజ్రాయెల్ గొప్పతనం? యూదులు ఇజ్రాయెల్ నడిపేది, వాళ్ళకి ఇజ్రాయెల్ అనేది స్వర్గం కంటే గొప్పది. అక్కడ ప్రతి అణువు పవిత్రంగా భావిస్తారు. అందుకే ఇజ్రాయెల్ మీద దాడి జరిగితే ప్రపంచాన్ని ఓడించడానికి కూడా సిద్ధపడతారు. చరిత్రలో బాబిలోనియన్లు, రోమన్లు, హిట్లర్ వంటి వాళ్ళచే యూదులు శతాబ్దాలుగా హింసించబడ్డారు, ఊచకోత కోయబడ్డారు, బానిసలుగా మార్చబడ్డారు. ఈ చరిత్ర ఇజ్రాయెల్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానానికి కారణమైంది, పెరగడానికి కారణమైంది. అట్లాగే 1947లో బిగినే ఇరాన్కి ఇజ్రాయెల్కి అసలు గొడవ కారణం. 1947 ఐక్యరాజ్య సమితి హోలీ ల్యాండ్ని విభజించి ఇజ్రాయెల్ని ఒక దేశంగా ప్రకటించడం అరబ్ దేశాల ఆగ్రహానికి కారణమైంది. గాజా మరియు వెస్ట్ బ్యాంక్ 1967లో 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ గాజా మరియు వెస్ట్ బ్యాంక్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. హమాస్ మరియు ఇరాన్ మద్దతు గాజా నుండి ఇజ్రాయెల్కి నిరంతరం దాడులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గాజాని హమాస్ పాలిస్తోంది. హమాస్ ఇరాన్ మరియు అరబ్ దేశాల ఆయుధాలు మరియు ఆర్థిక సహాయాలు అందిస్తున్నాయి. ఇరాన్ అణుబాంబులు తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ నిరంతరం నాశనం చేస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ సైనిక బలం చాలా గట్టిది. వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ బడ్జెట్ $7.4 బిలియన్ ఇరాన్ ఖర్చు చేస్తే ఇజ్రాయెల్ $19 బిలియన్ ఖర్చు చేస్తుంది. ఇజ్రాయెల్ దగ్గర 340 వార్ జెట్లు ఉన్నాయి, 1.7 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇరాన్ దగ్గర 320 యుద్ధ విమానాలు ఉన్నాయి, 6 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్, ఆరో సిస్టమ్ దాని గగనతలాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. ఇరాన్ వాటిని ఛేదించడానికి కొత్త బాలిస్టిక్ క్షిపణులను కూడా అభివృద్ధి చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద భారీ ఎత్తున సైబర్ దాడులు చేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు ఢీ కొట్టుతుంటున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బలం ఖచ్చితంగా గెలవగలం అన్నటువంటి ధైర్యం. మరి ఏమవుతుందో చూడాలి.